అది ప్రైవేట్ లో అనేక స్పీకర్ తీసుకునే నిర్ణయం పైన వారు చట్టసభలో నేను కూడా స్పీకర్గా ఉన్నాను కాబట్టి నాకు తెలుసు వారి నిర్ణయాలన్నీ కూడా ఒక సాంప్రదాయాల ప్రకారం పద్ధతుల ప్రకారం ఉన్న రూల్స్ ప్రకారం స్పీకర్స్ నిర్ణయాలు తీసుకుంటారు తప్ప వేరే విధంగా ఉండదు. ఆయన తీసుకున్న నిర్ణయం దానికి అనుగుణంగానే ఉంటుందని మీరు కూడా అందరూ కూడా రాయటం జరిగింది. ఇప్పుడు నేను సమాధానాలు ఒక ఇండిపెండెంట్ బాడీ, అది స్పీకర్ అనేది ఒక వ్యవస్థే, పూర్తిగా న్యూట్రల్ వ్యవస్థ. వారు తీసుకునే నిర్ణయాలని వారు ఇండిపెండెంట్గా తీసుకోవటం జరుగుతుంది. పార్టీలో ఉండి ఎన్నిక అయ్యిండొచ్చు, కానీ పూర్తిగా ఒక పద్ధతి ప్రకారం ఫాలో కావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అదే ఆయన చేయటం జరిగింది. స్పీకర్ అనేది ఉన్నత స్థానమైన పదవిలో ఉండేది. ఎవరే కానీ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని హౌస్లో కానీ బయట కానీ మీ పేపర్లో కూడా ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. అర్థమైందా? అది రాజ్యాంగపరమైన వారికి ఉన్న అధికారము. స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని ఎవరు కూడా ప్రశ్నించకూడదు. వెదర్ ఆయన ఆర్డర్ రిటర్న్గా ఉన్నా ఓరల్ ఆర్డర్ ఉన్నా అది చట్టం ఉండేది. ఓకే, మనం కొన్ని సమస్యలు ఉన్నప్పుడు చర్చలు చేసుకోవటం జరుగుతుంది, అఫీషియల్ రివ్యూస్ జరుగుతాయి. దీంట్లో ఉద్యోగుల సంఘాలకు సంబంధించి ఒక మనకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఉన్నారు. ఐ థింక్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ను రామనారాయణ రెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు, వారు అందరూ కూడా ఉన్నారు. ఏమైనా సమస్య వచ్చినప్పుడు అధికారులతో కానీ వేరే వాళ్ళతో వాళ్ళు చర్చ చేసుకొని ఏ విధంగా ప్రభుత్వం చేయాలి అనేది వాళ్ళతో కూడా చర్చ చేసి నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక రాజ్యాంగబద్ధమైన అధికారాలు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాను. అన్ని ప్రాంతాలకు కూడా నాకు చెప్పే స్వేచ్ఛను నాకు లేదు. నేను క్లియర్గా ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా నా స్టాన్స్ ఒకటే ఉంది. ప్రభుత్వం నుంచి అయితే మా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి ఉంటాము. పార్టీ నుంచి అయితే మా కేంద్ర నాయకత్వం హైకమాండ్ ఏ నిర్ణయాన్ని చెప్తారో దానికి కట్టుబడి ఉన్నానని స్పష్టంగా నేను అసెంబ్లీలోనే ఈ మాట చెప్పాను. నాది ఎప్పుడు నా మాట మారలేదు, నా తీరు మారలేదు, దానికే కట్టుబడి ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ చెందినవాడిని. కొన్ని పర్మిషన్స్ తీసుకున్నారు, డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. నాకు తెలిసి వీటిలన్నిటిలో 2-3 ప్రాజెక్ట్సే ఇప్పుడు మొదలైనాయి. పర్మిషన్స్ తీసుకునేదానికి అవి కంప్లీట్ అయ్యి మొదలయ్యి కంప్లీట్ అయ్యేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మీకు వచ్చిన డౌటే కోర్ట్స్ కూడా ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందని అడిగినట్టున్నారు. టోటల్గా ప్రాజెక్ట్స్ వస్తే అవన్నీ ఇంపాక్ట్ చేసిన తర్వాత తగు నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు మీరు రాసిన వార్తలకు నన్ను సమాధానం చెప్పమంటే నేను చెప్పలేను. ఇది ఒక్కరోజు మాత్రం వాస్తవం కాదు. ఒక్కరోజు అగ్రిమెంటు 10 జిల్లాల్లో ఇన్సూరెన్స్ కంపెనీతో అయిన రోజు కొందరు హాస్పిటల్స్ ఒక్కరోజు మాత్రం ఆ రేట్స్ పెంచాలి అనే దాంట్లో వ్యత్యాసం ఏదో వచ్చింది. అది ఒక్క రోజులో సార్ట్ అవుట్ అయింది, ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు ఒకవేళ ఆ భూమి ఏదైతే కౌలు సాగు రైతుకి ఇచ్చారో ఆ భూ యజమాని ఇప్పటికే లోన్ తీసుకొని ఉంటే
వారికి లోన్ ఇచ్చేదానికి ఒకటే భూమి పైన ఇద్దరికి ఇవ్వలేరు కాబట్టి కలిపి ఇస్తామని మంత్రి గారు క్లారిఫై చేశారు. మీకు క్లారిటీ రావాలి ఫస్ట్ మీకు ఏ విధంగా ఉంటుంది అని. ఒకవేళ భూమి పైన రైతు తీసుకోకన్నా ఉంటే సాగు రైతుకు ఆ భూమి పైన ఇవ్వటం జరుగుతుంది. క్రాప్ లోన్ అంటే మీకు దానికి సరైన సమయంలో చెల్లిస్తే పావులా వడ్డీ కూడా మేము వర్తింపచేయటం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెప్పారు. సార్ జిల్లాలో గత 2 సంవత్సరాల క్రితం చాలా సెజ్జలు పెట్టారు. వేలాది ఎకరాలు తీసుకున్నారు సెజ్జలు. పరిశ్రమలు మాత్రం ఏర్పాటు చేయాలి. వాటి మీద మీరు ఏమైనా చర్యలు తీసుకుని ఆ భూములను ఏమైనా రిటర్న్ తీసుకుంటారా? లేకపోతే ఇప్పుడు ఇండస్ట్రీస్కి ఇచ్చిన భూముల్ని రివ్యూ చేయటం జరుగుతూ ఉంది కంటిన్యూస్గా. సెజ్జులు కానీ ఇండస్ట్రీస్ కానీ ఎక్కడైతే నిబంధనలకు ఉల్లంఘించో లేకపోతే నిబంధనలు వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదో వారికి నోటీస్ ఇచ్చి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సరైన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. కొన్ని పార్షల్గా ఫుల్ఫిల్ చేశారు, కొన్ని పూర్తిగా ఫుల్ఫిల్ చేయలేదు, కొన్ని పూర్తిగా ఫుల్ఫిల్ చేశారు. సో స్టేజెస్ బట్టి ఆ నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. ఎవరైతే ఫుల్ఫిల్ చేయలేదో కండిషన్స్ని ఖచ్చితంగా వాటిని వెనకాల తీసుకుంటారు. ఇప్పుడు ఎవరు చేసే పని వారు చేస్తారు. స్పీకర్ చేసే పని స్పీకర్ చేస్తారు. నేను ఎందుకు ఆలోచన చేయాలి దాని గురించి? ఇప్పుడు మీరు జర్నలిస్టు, మీ పని మీరు చేస్తారు, నేను ఆలోచన చేయక్కర్లేదు కదా. రాజ్యాంగపరమైన అధికారం స్పీకర్కు ఉంది. ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన ఏమి చర్య తీసుకుంటారో ఆయన తీసుకోవాల్సిన చర్య అది. నేను కామెంట్ చేసేదో నేను చెప్పేది కాదు. సిస్టమ్స్లో అవినీతి అనేది మన పద్ధతుల్లో సిస్టమ్స్లో మనం తీసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక పారదర్శకంగా ఒక ప్రక్రియ ఉన్నప్పుడు దాంట్లో పారదర్శకంతోనే అది అంతా కనపడాలి, నీతివంతంగా ఉన్నట్టు. ఆ సిస్టమ్స్ని మార్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఎవరు చూసినా కూడా క్లారిటీతో ఈ సిస్టంలో జరిగేదానికి లేదు అనే పద్ధతిని మనం తెస్తున్నాం. సో అది ఖచ్చితంగా సమయం పట్టినా కూడా అది సక్సీడ్ అవుతుందని నాకు పూర్తి నమ్మకం. మా మేనిఫెస్టోలో ఏమన్నా ఉంటే చూస్తాను నేను. నాకు తెలిసి మా మేనిఫెస్టోలో ఈ 5 సంవత్సరాల్లో పన్నులు పెంచమని ఎక్కడ చెప్పలేదు మేము.